బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం విజయవాడ బస్ స్టాండ్ లో యాచకులు బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. తెల్లవారుజామున బస్ స్టాండ్ లో పోలీసులు ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దాదాపు గంట పాటు బ్లేడ్ బ్యాచ్ బెంబేలెత్తించింది. దీంతో ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. రాత్రి వేళలో విజయవాడ బస్టాండ్ లోని బెంచీలను బ్లేడ్ బ్యాచ్ ఆక్రమించుకుంటుంది. యాచకులు కూడా తాగొచ్చి బస్టాండ్ లోనే ఉంటున్నారు. దీంతో విసిగిపోయిన ప్రయాణికులు అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. వారిని బస్టాండ్ నుండి పంపించేందుకు పోలీసులు ఆర్టీసీ సిబ్బంది ప్రయత్నించారు. ఈ క్రమంలో రెచ్చిపోయిన యాచకులు బ్లేడ్ బ్యాచ్ సిబ్బందిపైనే బ్లేడ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు ఆర్టీసీ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు పెట్టారు. బ్లేడ్ బ్యాచ్ దాడిలో ఆర్టీసీ ఉద్యోగి సాంబయ్య, ట్రాఫిక్ ఎస్ఐ వై శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున దాదాపు గంట పాటు బ్లేడ్ బ్యాచ్ నానాయాగి చేసింది. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. కాగా అదనపు పోలీస్ బలగాలను రప్పించడంతో భయపడిపోయిన యాచకులు బ్లేడ్ బ్యాచ్ అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి పాల్పడిన వారిలో కొందరిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయవాడ బస్టాండ్ లో యాచకులు బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. తెల్లవారుజామున బస్టాండ్ లో పోలీసులు ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దాదాపు గంట పాటు బ్లేడ్ బ్యాచ్ బెంబేలెత్తించింది. దీంతో ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. థ్యాంక్ యూ సాయి సుధా. ఈ రోజు తెల్లవారుజామున విజయవాడ బస్ స్టాండ్ లో బ్లేడ్ బ్యాచ్ హల్చల్ సృష్టించారు. అయితే ఆర్టీసీ ప్రయాణికుల మీద, ఆర్టీసీ సిబ్బంది మీద కూడా వారు దాడులకు పాల్పడినట్టు మనకు తెలుస్తుంది. దీంతో విజయవాడ బస్ స్టాండ్ లో ఉన్న ప్రయాణికులందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకునేసరికి బ్లేడ్ బ్యాచ్ ఆ నుంచి పరారైనట్లుగా మనకి తెలుస్తున్న సమాచారం. దీనిపైన పూర్తి స్థాయి విచారణ మాత్రం పోలీసులు మాత్రం చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే తెల్లవారుజామున ఒక్కసారిగా ఆ ప్రయాణికులు నిద్రమత్తులో ఉన్న నేపథ్యంలోనే వీళ్ళు దాడులకు పాల్పడి అక్కడి నుంచి దోపిడీ చేసే విధంగా కూడా వారు ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎవరైతే ఎవరైనా అడ్డుకుంటే వారిపైన బ్లేడ్ తో దాడి చేసే విధంగా కూడా బ్లేడ్ బ్యాచ్ ఒక్కసారిగా భయాందోళనకు గురి చేశారని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో విజయవాడ బస్ స్టాండ్ లో తెల్లవారుజామున ఒక్కసారిగా ప్రయాణికులందరూ కూడా అవాక్ అవ్వడం జరిగింది. పోలీసులు స్పందించడంతో కొంచెం అక్కడ పారిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. సాయి సుధా. రైట్ అనిల్, థ్యాంక్ యూ.